1 గంటకి ముగిస్తున్నామండి. మరి దేవుని వాక్యం శ్రద్ధగా విందామా? సామెతల గ్రంథం మన మధ్య లావణ్య తల్లి మరి 3వ అధ్యాయం 9వ వచనం చదువుతుంది. మా ప్రసాద్ తల్లి కూడా బైబిల్ ఉంటుంది. బైబిల్ నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్ల ధాన్యము సమృద్ధిగా నుండును. నీ కానుగల నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొల్లిపారును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుని వెంట తండ్రి, నన్ను వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని పట్టణంలో యేసయ్య వాక్యం మీరు బలమైన సాధనగా ఉపయోగించుకోమని మీకు బతం నడుపుకుంటున్నాను. నాయన వాక్యం లేదు, నేను మీ వాడిని ప్రభా. వాక్యం మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని కూర్చున్నాం. మా హృదయాలు ఫలించేటట్టు, హృదయాలు తాకేటట్టు మీరు మాట్లాడండి. ఎంత మాట్లాడినా ప్రభు సొడుకొట్టే సంగమం అవుతుంది నాయన. మీరు తాగితేనే అది ఫలింపొస్తుంది ప్రభా. దయచేసి ఫలించేటట్టు మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడుగుచు వినియముతో వేడుకుంటున్నాడు తండ్రి. పిల్లరా, సామెతల గ్రంథంలో చూసుకుంటే పిల్లల 3:9లోని చక్కటైన మాట మనం ఈరోజు చూసాం. దేవుని పిల్లల సామెతలు ఎటమ్మా 3వ అధ్యాయం తీయడమ్మా 9వ వచనములో నేను చదువుతామని ఆశపడుతున్నాను. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములు నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరచుమని ఉందండి. నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరచుము. నాతో పాటు చెప్పండి ఈ మాట. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములు నీ ఆస్తిలో అమ్మా వచ్చామ్మా నీ చూడమ్మా నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములు నీ ఆస్తిలో భాగములు ఇచ్చి యెహోవాకు గణపరచుము. రాబడి అంటే అర్థం ఏంటండి? రాబడి అనేది అర్థం ఏంటి? కష్టార్జితం. నెలకు 5,000 రాబడియే ఎటమ్మా? 2,000 రాబడియే, 10,000 రాబడి అంటారు. నెలకి ₹1,00,00,000 సంపాదించిన అది కూడా రాబడి అంటారు. ఎటమ్మా? నెలకి 3 లక్షలు సంపాదించిన రాబడి అంటారు. కనుక నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం ఇమ్మన్నాడు దేవుడు. ఏంటంటే నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము ఇమ్మన్నాడు దేవుడు. నీ ఆస్తిలో భాగం ఇచ్చి దేవుడు గణపరిచాడట. దేవుడు ఎప్పుడైతే ఘనత వస్తుందట రాబడి అంతట్లో ప్రథమ ఫలం తీయాలి. రెండవదిగా నీ ఆస్తిలో భాగం ఇవ్వాలంట దేవుడికి. నా ఆస్తి ఏమి లేదని ఒక మేడ ఉంది నాకు ఇజ్రాయల్లో. అది దేవుడి మందిరాన్ని కట్టాలని నేను దేవుడికి వదిలేశారు. దేవుడికి స్తోత్రం. ఆయన ఇమ్మన్నాడు కదా, భాగం ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. నాకే ఒక లేదు, నేను దేవుడికి ఇచ్చాను. హల్లెలూయా. ఏంటంటే దేవుని పిల్లరా, ఎందుకంటే మనుషులు పాడడానికి ఇష్టపడతారు, కూర్చోడానికి ఇష్టపడతారు, స్కిప్లు వేయడానికి ఇష్టపడతారు, యాక్షన్ సాంగ్స్ వేయడానికి ఇష్టపడతారు, ఏంటమ్మా సరదాగా మాట్లాడడానికి ఇష్టపడతారు, దేనికైనా ఇష్టపడతారు. కానీ ఇవ్వడానికి మాత్రం మనుషులు ఇష్టపడ ఆ ఒక్కటి అడక్కు అంటారు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, ఎందుకు మాట్లాడుతున్నారు దేవుని పిల్లరా? మరి మనుషులందరూ కూడా డబ్బుని ఎక్కువగా ప్రేమించే మనస్తత్వాలు ఉంటాయి కొంతమందికి. దేవుడి గురించి ఖర్చు పెట్టే మనస్తత్వం వాళ్ళకి ఉండదు. ఏడమ్మా, దేవుడు అడుగుతున్నాడు కాదు. దేవుడు తన నోటి మాటతో కలిగిస్తే ఇదంతా కలిగింది. ఎటు కలిగిందంటే ఈ డబ్బులు ఎలా సృష్టిస్తున్నారు చెప్పండి? ఎలాగమ్మా డబ్బులు ఎలా సృష్టిస్తున్నారు? అంటే డబ్బులు ఎలా తయారు చేస్తున్నారు? వెంటు పేపరే కదండి. ఒక వాల్యుబుల్ పేపర్ తీస్తారు, దాంతో డబ్బు సృష్టిస్తారు. ఆ పేపర్ ఎక్కడ తయారవుతుంది? చెట్టులో పడి. అంతేనా? అంతే తయారవుతుంది. అలాగేంటంటే ఈ చెట్టు ఎవరు సృష్టించారు?
ఆయన కలుగులు దాకంటే కలిగింది. అందుకే అది పేపరు దాని ద్వారా తీసి ఇప్పుడు డబ్బులు సృష్టించగలుగుతున్నారు కదండి. దేవుని పిల్లరా చూడండి, దేవుని పిల్లలు ఒక మాట చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే, దేవుడు నీ రాబడంతట్లో నీ ప్రథమ ఫలము మరియు దశమ భాగము తీసి నీ ఆస్తిలో భాగము నుంచి దేవుడు ఏంటమ్మా తన గణపరచమంటున్నాడు. కనుక అన్ని బాగానే ఉంటాయి, కానీ మనుషులది ఇవ్వడంలోకి వచ్చేసరికి వెనక్కి జంకుతారు. వాళ్ళు వెనక్కి జంకిన దేవుడు మాత్రం జక్కకూడదని ఆయన మాత్రం సమృద్ధిగా ఇచ్చేయాలట. ఏడిచ్చారంటే వీళ్ళు దేవుడికి ఇవ్వడానికి జంకుతారు, కానీ దేవుడు మాత్రం జక్కకుండా ఇచ్చారట. అసలు దేవుని పిల్లల ఒక అతనంట రోజుకి 100 రూపాయలు సంపాదించేవాడు. ఎంతంటే రోజుకి 100 సంపాదించగా 10 రూపాయలు తీసేవాడు. దేవుడు భాగం ఎంతంటే 90 రూపాయలు ఆయనది, 10 రూపాయలు దేవుడిది. ఆ 10 రూపాయలే కదా అని చెప్పి తీసేవాడు ఆయన. అలా 300 పెరిగింది ఆయన జీతం. అలా 30 రూపాయలు అయింది రోజుకి 30 అయింది. అలాగలాగా నెలకి జీతం మనకి ఎంత అయిందంటే, మరి 30 రూపాయలు తీసినప్పుడు 40 రూపాయలు తీసి బాగానే తీశాడు. 50,000 రూపాయలు రాగానే ఒకేసారి 5,000 రూపాయలు కట్ట తీయాలి. ఎంత తీయాలంటే 5,000 కట్ట తీయాలి. ఫస్ట్ అంతా 100 రూపాయలు 200 తర్వాత 10 రూపాయలు బాగానే తీశాడు, కానీ ఈ యొక్క 50,000 5,000 తీయగానే కలర్ అయిపోయింది. ఇంత డబ్బు ఇవ్వాలా, దేవుడికి ఇంత డబ్బు ఇవ్వాలా, ఇంత అవసరమా అని చెప్పేసి అంటే ఆ వ్యక్తి 5,000 నొక్కేశాడు. అని ఇవ్వకుండా ఏం చేశాడమ్మా 5,000 నొక్కేశాడు. నువ్వు నొక్కినా నొక్కకపోయినా దేవుడు తన పని తను జరిగిస్తాడు. ఆయనకి ఎవరు ఇవ్వక్కర్లేదు. అమ్మా చూడండి, దేవుడికి ఇవ్వడం బట్టి నువ్వు దీవించబడతావు. అందుకే దేవుడు ఇచ్చి శోధించండి అన్నాడు ఆయన. ఎందుకంటే ఏ సృష్టి అయితే మనిషి ద్వారా శోధించబడిందో కదమ్మా, ఏ సృష్టి అయితే మనిషి ద్వారా శోధించబడిందో, మనిషి ద్వారా శపించబడిందో, ఆ మనిషి కష్టపడి మరి దేవుడికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. దేవుడు పిల్లగా కనుక ఏంటంటే, చాలా మంది తక్కువలో మాత్రము దగ్గర తీసి ఇచ్చేస్తారు. 1,00,000 రూపాయలు రాగానే 10,000 తీయడానికి మనసు రాదు. దేవుడు పిల్లగా ఆ విషయం దేవుడు పిల్లగా కొన్ని విషయాలు మీరు చెప్తాను బాగా వినాలి. మీరు పిల్లలకి చూడగల వాక్యం వినండి. చాలా లోతైన వాక్యాలు చూపిస్తాను మీకు. వాక్యం చూడాలి. కనుక దేవుడు మీ రాబడంతట్లోని అది వ్యాపారంలో రావచ్చు, ఉద్యోగంలో రావచ్చు, ఆటో వేసుకొని రావచ్చు, ఏది వేసుకొని రావచ్చు, కానీ దేవుడి యొక్క ప్రథమ ఫలము దశమ భాగం అనేది ఖచ్చితంగా పదవంతు అనేది ప్రథమ ఫలం అనేది దేవుడు ఖచ్చితంగా మన మధ్య నెల కూడా తీసివేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లల ఒక చిన్న పాప అంట, మీకు చెప్పాను ఆల్రెడీ, చిన్న పాప అంట వాళ్ళ అమ్మగారు 10 రూపాయలు ఇచ్చిన టిఫిన్కి ఏంటమ్మా 5 రూపాయలు టిఫిన్ చేసి 5 రూపాయలు ప్రతిరోజు ఉంచేదంట. ఆ పిల్ల ఏం చేసిందమ్మా 5 రూపాయలు టిఫిన్ 5 రూపాయలు ఉంచుకునేదంట. అది డిప్పిలో వేసేదంట. అలాగే ఆ డిప్పి కాస్త నిండిపోయిందంట. ఆ పాప 5 రూపాయలు వేగ డిప్పి కాస్త నిండిపోయిందంట. నిండిపోయిన డిప్పి తీసుకెళ్లి ఏంటమ్మా చర్చికి ఇచ్చిందంట. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందండి? అంత చిన్న పిల్లలకి జ్ఞానం ఎలా వచ్చింది? సండే స్కూల్ టీచర్ చెప్పారట. ఏం చెప్పారమ్మా? సండే స్కూల్ మీ దేవుడు ఇచ్చిన దాంతో మీరు ఏం చేస్తారంటే, మీకు టిఫిన్ డబ్బులు ఇస్తావు, 2 రూపాయలు దాచుకుందంటే ఆ పిల్ల 5 రూపాయలు దాచిందంట. ఆ రక్క చూసి ఆ తల్లి ఏం చేస్తుంది? సంతోషపడి ఇంకా ఆ పిల్లకి ఇంకా ఎక్కువగా ప్రేమించడము మొదలెడుతుంది. ఆ చిన్న వయసులో ఉన్న పిల్ల ఆ డిప్పి తీసుకెళ్లి చర్చికి ఇచ్చిందంట. ఆ పిల్ల ఎంత దీపించబడుతుందండి. హల్లెలూయా. పిల్ల ఈ రోజు దేవుని పిల్లల అనుకుంటే మాత్రము ఇటువంటి ధరలు కానీ, లేకపోతే యూరప్ కంట్రీస్ లో కానీ, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ కానీ ఇలాంటి దేశాలు క్రిస్టియన్ దేశాల్లోని వాళ్ళు ఎందుకంటే ఎప్పుడైనా ఇష్టపడతారు దేవుని పిల్లల, ఎప్పుడైనా మనం ఇచ్చినప్పుడు ఏంటమ్మా మనకి ఏదైనా లాభం వస్తుందేమో అని ఇవ్వకూడదు. మన ఎలాగంటే హల్లెలూయా. చూడు బ్యాటరీ లేదు. హల్లెలూయా. ఏదైనా మనకి లాభం వస్తుందని ఇవ్వకూడదు మనం.
ఇది ఇది వ్యాపారం కాదండి. దేవుడిని మన వ్యాపార లెక్కల్లో ప్రేమించకూడదు. 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు వస్తుంది. చూడండి, మన బియ్యం బస్తాలు మన వ్యాపారం చేసిన వాళ్ళు 900 కొంటారు, 1500 అమ్ముతారు. అలాగే దేవుడికి మన 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తారు, 100 ఇస్తే 1000 ఇస్తారని చెప్పి లెక్కల్లో మన దేవుడికి ఇవ్వకూడదు. కానీ దేవుడు ఆజ్ఞాపించారు, నాకు దశమ భాగం మీ రాబడంతట్లో ప్రథమ ఫలం ఇవ్వని అని. ఆ ఆజ్ఞ పాటించడానికి మనం ఇవ్వాలి తప్ప ఏటమ్మా లాభాలు వస్తుంది, మనకి ఏదైనా వస్తుంది ఏటమ్మా అని చెప్పి లెక్కల్లో దేవుడికి మనం ఆ విధంగా ప్రేమించకూడదని చెప్పేసి దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడు పిల్లల కనుక దేవుడు ఒక మాట చూడండి, అసలు మనం ఏ ఏ విషయాల్లో దశమ భాగం తీయాలి ఈరోజు మనం నేర్చుకుందాం. దాని ముందుగా ఒక ఉదాహరణ చెప్తాను, బాగా వినండి. ఆల్రెడీ ప్రచారంలో చెప్పాను ఆ సాక్ష్యం. నేను రూత్ అని ఒక ఆమె ఉండేది, కొండ మీద ఇల్లు కట్టుకొని ఉన్నారు. అది మా సరోజి పేరు కూడా తెలుసా, రూతమ్మ. మీ అందరికి ఎవరికి తెలియదు, నీకు కూడా తెలుసమ్మ రూతమ్మ. ఎట్టమ్మా రూతమ్మ తెలుసు కదా, నల్లగుంటుందని. మన పొడమికి తర్వాత సరోజమ్మ గారు రూతమ్మ తెలుసు. ఆమె కొండ మీద ఇల్లు కట్టుకుంది, ఆమె ఒక కమ్మల ఇల్లు కట్టుకొని ఉండేది. ఆ కమ్మల ఇల్లు అందుకొని కన్నారు. ఎక్కడిగా నొక్కాలి దాని జీవితం. దేవుడి పిల్లల కూలి పని చేసుకున్నాడు, రోజు కూలి చేసుకున్నాడు. వాళ్ళ పాప నాకు తెలుసు, మరి బాగున్నారో తెలియదు. అడుగుతావు బాగున్నారమ్మా, ఉన్నారా? బాబు కూడా ఉన్నారట. బాబు పాపతోటి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కలిసి కొండ మీద ఇల్లు కట్టుకొని వాళ్ళు అక్కడ జీవనం చేస్తున్నారు. జీవనం చేస్తున్నప్పుడు దేవుడి పిల్లల ఆ ఇల్లంతా కూడా కన్నాలే. కనీసం వాళ్ళు పాకేసుకోవడానికి కూడా అది ఇచ్చమైపు హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. కనీసం ఆ కమ్మపాకి వేసుకోవడానికి కూడా ఈ ధనం అనేది సరిగ్గా లేదు వాళ్ళ దగ్గర. చాలా పేదరికం, చాలా చాలా కఠినమైన దరిద్రం వాళ్ళు అనుభవిస్తున్నారు. అప్పుడు కూడా తెలియపోయాడా వర్షం పడితే ఇల్లంతా కారిపోయింది, అక్కడక్కడ కన్నాలు మొత్తం అనుకోవద్దు. కానీ ఇలా కింద నుంచి మీద చేస్తే మీద చూస్తే ఆకాశం కనబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది దేవుని పిల్లరా. అయినా సరే అక్కడే వాళ్ళు అటువంటి స్థితిలోనే మోకరించి రోజు ప్రార్థన చేసేవారట. ప్రార్థన చేసి వాళ్ళకి వచ్చిన కూలి డబ్బుల్లోని 200 వస్తే 20 రూపాయలు తీసేవారట. ఏం చేసేవారమ్మా, 200 వస్తే 20 రూపాయలు ఒక దాన్ని దాసేవారట. ఆ తీసుకెళ్లి చర్చికి వేసేవారట. నెలంతా దాసి చర్చికి వేసేవారట. అలా కొనసాగుతుంది. అనకూడదు కానీ ఆ కన్నంలో పడి మరి వర్షం పడితే మాది ఇల్లంతా కూడా మొత్తం నిండిపోయి, ఇల్లంతా నిండిపోయి, మొత్తం కట్టడాలు నిండిపోయి, బిందెలు నిండిపోయేదంట. ఒకళ్ళు పొయ్యి పెట్టిన కర్రల పొయ్యి వెళ్ళి ఆ కర్రల పొయ్యి కూడా ఆరిపోయిందంట. చాలా తతంగాలు పడి వండుకొని తినేవారంట. అది కాకుండా కమ్మల్లో పడి ఆ మట్టల్లో పడి అంటే చిన్న చిన్న జరీలు లాంటివి కూడా పడేదంట. పడుకున్నప్పుడు కానీ తిన్నప్పుడు కానీ అన్ని రకాలుగా బాధలు పడి ఉంటే దేవుడి పిల్లరా ఈ రోజు చెప్తున్నారు చూడండి. వారు అన్ని కష్టాలు పడి ఆ కష్టాల్లో కూడా దేవుడు వారు రాబడంతట్లో దేవుడి పదపాలకు ఇవ్వడం నేర్చుకున్నారు. ఈ రోజు ఆ సొంత బోర్డు కొనుక్కున్నారండి, ఫిషింగ్ బోర్డు, సొంత బోర్డు కొనుక్కున్నారండి. మనం దేవుడికి ఇచ్చేవాడు కొనకూడదండి. నాకు మన చర్చిలో సొనకొండ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు చర్చిలో. వాళ్ళ పేరు నేను చెప్పను. పేరు చెప్తే ఇంకా చాలా మందికి ఏంటంటే విభేదాలు వచ్చేస్తుంది. కొంతమంది ఇస్తున్నారు అదే పేడ, కొంతమంది సొనకొండ ఇస్తారు దశమ భాగాలు. కొంతమంది ఎక్కువ మంది కాదు. ఆ పేరు చెప్తే దానికి ఇంకా వాళ్ళు వివాదాలు వచ్చేస్తుంది. దేవుడి పిల్లడ మనకి ఎప్పుడు దేవుడికి ఇచ్చినప్పుడు ఎటమ్మా వ్యాపార లెక్కలు ఇవ్వకూడదు, సొనకూడదు, కొనకూడదు. దేవుడికి స్తోత్రం. దేవుడి పిల్లడ అలా నువ్వు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఇక్కడ నాకు లాభం రాలేదేంటి, నువ్వు ఆలోచన చేయకూడదు. లాభం గురించి ఇవ్వకూడదు దేవుడికి. ఎందుకంటే ఇది వ్యాపారం కాదు. హల్లెలూయా. దేవుడికి ఇచ్చింది ఎక్కడికి పోయింది? దేవుడు అంటున్నాడు, నేను ఎవరిలోనూ ఉంచుకునేవాడిని కాదు అన్నాడే. ఆయన అంటే ఎవరిలోనూ ఉంచుకోడట. దేవుడి పిల్లరా కనుక వినండి. దేవుడి పిల్లరా నేను కూడా ఒకసారి 2 సేవకులు నాతో పాటు ఉండేవారండి.
వాళ్ళు కొద్దిగా మరి తల్లిదండ్రులు దూరం ఉండి తర్వాత ఒక అబ్బాయి అయితే తల్లిదండ్రులు చచ్చిపోయారు. అబ్బాయి నేను పోషించేవాడిని. అప్పుడు నా పెళ్లి కాలేదు, నేను పోషించేవాడిని. ఇంకో అబ్బాయి కూడా పోషించేవాడిని. నేను ఏంటమ్మా తిండి పెడుతూ పోషించేవాడిని. దాదాపు 5 సంవత్సరాలు పోషించడానికి. అయితే వాళ్ళకి ఒక 30 రూపాయలు అడిగితే 30 రూపాయలు ఇచ్చి నాకు ఇద్దరికి నేను 30 రూపాయలే ఇచ్చి 20 సంవత్సరాల కింద 30 అంటే ఈ రోజు ఎంత ఉన్నది ఒక 5,000 అనుకోండి. అంటే 20 సంవత్సరాల కింద 10 రూపాయలు అంటే ఎంతో వాల్యూ. ఇప్పుడు అది పెరిగిపోయింది డబ్బు. నేను 3,000 అనుకోండి, పోనీ 30 రూపాయలు ఇచ్చానండి వాళ్ళకి కావాలని చెప్తే. ఇచ్చిన ఒక వారం లేకపోతే 2-3 రోజులు అనుకుంటాను, లేకపోతే ఒక 2-3 రోజులు 4 రోజులు, మొత్తానికి ఇచ్చిన కొద్ది రోజుల్లోనే రాజ్ కుమార్ మన చర్చకు వచ్చారు చేశారు వాక్యం చెప్పడానికి. రాజ్ కుమార్ గారు ఆ ఇంటికి పిలిచారు ఫోన్ చేసి, జాస్లో గారు అర్జెంట్ మా ఇంటికి వస్తారా అన్నారు. వెళ్ళాను ఇంటికి. పిలవగా వెళ్ళగానే అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి నాకు భోజనం కడుపు నిండుగా పెట్టి 3,000 రూపాయలు కాలికి ఇచ్చారు. ఎంత ఇచ్చారండి? ఎందుకంటే దేవుడు నిన్న పిల్లల నిన్ను దీవించడానికి దగ్గర లేపలేదు పంపిస్తాడు. దేవుడికి స్తోత్రం. నీకు ఉన్న దాంతో దేవుడు గణపరచాలే తప్ప ఇక్కడ పిసిరితనం ఉండకూడదు. మనిషి ఏముండకూడదండి? పిసిరాతనం ఉంటే పిసిరాలో దేవుడు దీవించడండి. ఎప్పుడు పిసిరితనం మనలో ఉండకూడదు. దేవుడి పేడ పిసిరాలు దేవుడు దాచాలు కూడా వెళ్ళపెట్టారు. 30 రూపాయలు ఇస్తే నాకు ఎంత ఇచ్చారండి అక్కడ దేవుడు? 3,000 రూపాయలు ఇచ్చారు. ఒకరోజు నేను ఇంటికి ఇంటి నాకు తక్కువైపోయింది, 5,000 రూపాయలు కావాలి. చూడండి, అంటే నేను చెప్పేది ఏంటంటే నేను ఇచ్చిన విత్తనానికి నేను ఇచ్చిన నా రాబడంతో నేనేమో దశంభాగం తీనండి. నాకు ఇచ్చిన చచ్చిన రాబడి నాకు వస్తే దశంభాగం తీను, నేను సగభాగం తీస్తాను. ఎంత తీస్తానండి? సగభాగం తీసేస్తాను దేవుడికి నేను. అలాగే అంటే 50% తీస్తాను. ఇంకా నేను ఎక్కువ వచ్చు తప్ప మొత్తానికి ఎట్టమ్మా 50% తీయడం మాను. నేను వచ్చిందే తక్కువ దశంభాగం, దాంట్లో 50% తీయాలి. ఎలా చెక్ అవుతానండి? దేవుడు కొట్టినే దేవుడు ఎక్కువ చేసేవాడు ఏంటమ్మా. కనుక నేను ఒకసారి నాకు అద్దెకి డబ్బులు తక్కువ అయిపోయింది, 5,000 రూపాయలు తక్కువ అయిపోయింది. అప్పుడు నా పెళ్ళి మామిడి కూడా ఉంది. పెళ్ళి ఇక్కడ ఇంట్లోనే తక్కువ అయిపోతే నేను విత్తనాలు నాకు తెలుసు దేవుడు ఇస్తానని. కానీ ఒకటైతే ఆ రోజు లేకపోవడం బట్టి నేను కొద్దిగా తక్కువ అయిపోయింది అదే అని చెప్పేసి నేను అసలు భయపడలేదు. ఎందుకంటే భయం ఉండదు నాకు. ఎందుకంటే డబ్బు సృష్టించిన వాడు దేవుడు. దేవుడు అనుకున్నాడు కాదు, కానీ డబ్బులు సృష్టించిన వాడు దేవుడు. మనకెందుకని చెప్తున్నాడు, మీకు దీవించాలని ఆశ సమృద్ధిగా. ఏంటంటే నువ్వు ఇచ్చిన ద్వారా ఏదో అయిపోతాను కాదు. దేవుడికి అవసరం లేదు నీ డబ్బు. ఏంటమ్మా తెలియదు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని దీవించి ఆశ్రదించి అభివృద్ధి పరచాలని చెప్పేసి దేవుడు కొద్దిపాట్లో నువ్వు నమ్మకం ఉంటే నీ కొద్దిదానికి దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వాదంలోకి తీసుకెళ్లాలనేస్తే దేవుడు మీ ద్వారా విత్తనాలు విత్తిస్తాడు. దేవుడు ఆ దేవుడికి ఇవ్వగలవా? ఆకాశం తన సింహాసనం, భూమి తన బాధ పెట్టు. ఇవ్వగలమైనకి ఏంటమ్మా? నువ్వు ఇవ్వగలమైనకి సమస్తం అయిందే, భూమి ఆకాశం అయిందే. నువ్వే ఇస్తానికి ఆయన అలాగా కరుణలో కలిగిపోతుంది డబ్బు. కొంతమంది పాస్టర్లు అయితే ప్రార్థన ఎవరు దినకన్న గారు అయితే ప్రార్థన చేసినప్పుడు అది మనవరాలు పుట్టినరోజు అంట. ఆ పుట్టినరోజు డబ్బు లేదని చెప్పేసి దినకన్న గారు 3 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. డబ్బులే అంటారు పుట్టినరోజు చేయడానికి. అందరికి కార్డులు డబ్బు లేకుండా కార్డులు పంచాడట. ఏం పంచాడంటే డబ్బులు లేకుండా కూడా కార్డులు పంచాడంట. ఆయన పుట్టినరోజు ఇన్విటేషన్ కార్డులు పంచితే తీరమోసి ఇంకా అయితే డబ్బులు రాలేదు. 3 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్న ప్రభా నాకు డబ్బు లేదు, అందరికీ నేను ఆహ్వానిస్తాను విశ్వాసంతో. నా విశ్వాసమైన ఆస్తి ప్రభా నా దగ్గర లేదు ప్రభా ప్రార్థన చేస్తున్నప్పుడంతా ఒక దేవతను దర్శించి చెప్పిందంటే ఏమో తెలుసా, నీ బీరవలోని పలానా ప్యాంట్ కింద లేకపోతే ఈ చీర కింద మొత్తానికి ఆ బట్టల కింద డబ్బులు తీయాలన్నారట. ఎవరు దేవదూత చెప్పితే తెలియకపోయినా ఈ దినకరగా నమ్మట్లేదంట. ప్రభా ఆ యొక్క దీంట్లో నా బీరులో డబ్బు లేవు, నాకు తెలుస్తుందా, నాకు తెలుసు డబ్బులు లేవు దాంట్లో అన్నారట. నువ్వు చూడవయ్యా అన్నారంట ఆయన. నిజంగా ఆయన చెప్పిన మాట లేదు చూస్తే ఇంత కక్క ఉందంట డబ్బులు. దేవుడు డబ్బులు కూడా సృష్టించగలడు.
ఎన్నో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు చేసిన మేలుడు. నేను అందుకే చూడండి, శిష్యునికి సేవకు పంపించినప్పుడు మీరు 5 పైసలు తీసుకెళ్ళొద్దన్నారు. ఏమన్నారంటే 5 పైసలు తీసుకు ఖాళీ బ్యాగుతో వెళ్ళిపోమన్నాడు. బ్యాగులు ఏమేపడలేదు, ఏంటమ్మా జేబుంటే చాలు అన్నాడు దేవుడు. బట్టలు లేకపోయినా మాసిపోయిన బట్టలు వెళ్ళిపోండి సేవకు అన్నాడు దేవుడు. కానీ చేతిలో మాత్రం 1000 రూపాయలు 1,00,000 రూపాయలు పట్టకండి. ఏంటమ్మా పని చేసిన వాడు జీతాలకు పాత్రుడు అన్నాడు ఆయన. హల్లెలూయా. నా పనులు చేతి సమృద్ధి ఏ కొద్ది ఉండదు అన్నాడు దేవుడు. మరి ఎందుకు శిష్యులు కదా చెప్పాడు దేవుడు? మీరు ఎందుకు కాలి చేతులు తెలిసి సేవ చేయమన్నాడు దేవుడు. ఎవరైనా ఎలా చెప్తాడు? ఇప్పుడు ఎవరు తల్లిదండ్రులు పంపిస్తారు బొంబాయికి, కాలి చేతులు తెలిపమని చెప్తారు తల్లిదండ్రులు? మాట్లాడండి ఏంటంటే కాలి చేతులు తెలిపమని చెప్తారు తల్లిదండ్రులు. అరే నాన్న మధ్య దాహం వేసే డ్రింక్ తాగు, అది తాగు, ఇది తాగు, మధ్యలో తాగు, ఏదో కొనుక్కొని తిను, ఇదిగో ఒక 20,000 ఇస్తున్నాను, సమృద్ధిగా హ్యాపీగా వెళ్ళిరా అని చెప్తారు. కానీ దేవుడు ఆయన చేతులు 20,000, 10,000, 1,00,000 రూపాయలు ఇవ్వలేదు. ఏం చేశారంటే ఖాళీగా వెళ్ళిపోన్నారు అంతే. ఆయన ఆస్తాములు దేవుడే ఆశ్చర్యం. ఖాళీకి వెళ్ళారు, అనుకుంటే ఖాళీ జేబులు తెలియదు, ఖాళీ ఎంత జేబులు నింపబడి వచ్చేవారు వెనకాల. అంటే పనివాడు జీతానికి పాత్రుడు. అలా దేవుడు ఏదైనా సృష్టించగలడు. మనకు దేవుడు సమృద్ధిగా దీవించాలని ఆశపడే మీరు విత్తనాలు విత్తితే బహుగా దీవించబడతారని దేవుడికి స్తోత్రం. అంతే తప్ప నువ్వు ఇవ్వకపోతే నా పని అవుతాను దేవుడు చెప్పట్లేదు అక్కడ. దేవుడికి స్తోత్రం. ఏంటమ్మా ఆయన పని ఎలాగైనా చేసుకుంటాడు, ఖర్చు పెట్టుకుని. ఎందుకమ్మా దేవుడు ఏంటంటే ఆజ్ఞాపిస్తుంది, అదిగో మీకు ఆరోగ్యం ఇచ్చింది నేనే, ఎంతమ్మా మీ యొక్క ఆస్తి ఇచ్చింది నేనే, మీకు ఉద్యోగం ఇచ్చింది నేనే, ఎంతమ్మా రాకపోరు కాపాడుతుంది నేనే, మీ ఊపిరిచ్చింది, మీ ప్రాణం ఇచ్చింది నేనే, సమస్తం నాదే కనుక నా దాంట్లో నాకే మీరు దాంట్లో 90 రూపాయలు మీరు తిని 10 రూపాయలు నాకు ఇవ్వండి అంటాడు దేవుడు. ఏంటమ్మా పిల్లరా నాకు కాబట్టి దేవుడు చెప్తున్నారు. నాకంటే ఆయన కాదు, ఎవరెవరికి ఇవ్వాలో వాక్యం చూపించాలా? చూడండి చూద్దాం. చూడండమ్మా, ఎందుకు తెలుసుకోవాలి? 14వ అధ్యాయము 27 నుంచి చదవండి, 24 నుంచి చదవండి. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకుని తలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని ద్రాక్షరసములో గాని నీ నూనెలో గాని అమ్మా చూడు, ఫస్ట్ చదువు భాష అందరూ వింటున్నారు. అమ్మా దిద్దిప్పిస్తాను 14 చదువమ్మా. అమ్మ నీ చదువుతున్నాను చూడండి అమ్మా. దిద్దిప్పిస్తాను 14 చదువుతున్నాను చూడండి. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో ఎవరండి అమ్మా? నీ విత్తనములన్నా నా విత్తనం అన్నారా? మీ విత్తనముల అర్థం టమోటా, మిరపకాయ అన్ని వేసుకోండి. మీ యొక్క విత్తనముల పంటలలో 10వ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. ఎవరంటే నీకు వచ్చిన ఏ పంట అయినా పంట అంతట్లోని ఏదమ్మా 10వ భాగము ముందు తీసేది వేరుపరచండి అని దేవుడు చెప్పాడు. ఏదమ్మా 23 చదువుతున్నావు చూడండి. నీ దినములన్నిటిలో నీ దేవుడని యెహోవాకు నీవు భయపడి నేర్చుకున్నట్లు నీ దేవుడని యెహోవా తన నివాస స్థలముగా ఏర్పరచుకొను. మందిరములకు అంటే స్థలములకని మందిరములకు ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్షరసములో గాని నువ్వు నూనెలో గాని 10వ వంతు, అలాగే పశువులలో మేకలలో తమ గొర్రెలలో కూడా 10వ వంతును తులుసును తీసుకురావాలంటాడు. ఎంతమ్మా దేనికోనంటే మేకలలో ఇక్కడ రాదు కదండి. మేకలు గీకలు
అది కొన్న దాంట్లో తులుసులు పిల్లలు ఇచ్చేస్తారు. అక్కడ పల్లెటూరుల్లో కోళ్ళు కూడా ఇస్తారు. పెరిగిస్తే కోళ్ళు కూడా ఇస్తారండి. పల్లెటూరులో వెళ్ళారు కదా రాజమండ్రి, మన విశాఖపట్నం అలాంటివి లేవు కదండి. విశాఖపట్నం ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఎటమ్మా రాజమండ్రిలో అయితే కోళ్ళు, గుడ్లు ఎటమ్మా అన్ని తెస్తారు. మేక పిల్లలు ఒక 100 మేక పిల్లలు ఒక ఎటమ్మా ఒక మేక 100 ఉంటే 10 ఇచ్చేస్తారు. 10 మేకపిల్లలు ఉంటే ఒక మేకపిల్ల ఇచ్చేస్తారు. దేనికి? చర్చికి. అదంతా జరుగుతుందండి. నీకు అర్థమవుతుందా? మనం తీసేది ఏమిటమ్మా? అందుకే మనకి ఎందుకంటే ఆశీర్వాదాలు కొడువుగా తిన్న పిల్లడ ఇవ్వడంలో మనిషి నేర్చుకోవడం లేదు. ఆ ఒక్కటి అడగండి, ఏసుకొని ఇస్తాను నీ మాట ఏమో అన్నట్టు ముందు పట్టుకొని కూర్చుంటే నీకు ఎక్కడొస్తుంది? విత్తనాలు భూమిలో వేయాలి, నాకు తెలియాలా? ఆ నిజంగా విత్తనాలు దేవుడు ఇచ్చిన నువ్వు భూమిలో అమ్మా వేస్తే విత్తనం వస్తుంది. దేవుడికి ఇచ్చిన విత్తనం వస్తుంది. కాబట్టి దీని పిల్లడ ఇక్కడ చూడండి, దీని పిల్లడ ద్రాక్షరసములోను చూడండి ఎంత బాగా చెప్పాడు. చూడండి అక్కడ నీ పంటలోను, నీ ద్రాక్షరసములోను, నీ నూనెలోను 10వ వంతును, నీ పశువులలో గొర్రె మేకలలో కూడా తులసులు వాటిని తినరాటమా తీసుకొచ్చి తినాలంట. దేవుని స్తోత్రం. అలాంటి కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు దేవుని పిల్లరా. తర్వాత ఇచ్చిన 28వ వచనం 28 ఈ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అది సంవత్సరానికి వచ్చిన పంటలో 10వ వంతు తీసి బయటికి తెచ్చి ఇంట ఉంచి అది మందిరానికి ఇమ్మంటాడు దేవుడు. 27 చూడండి. 27 14:27 లేవీయులు విడవకూడదు. లేవీలు అంటే ఎవరండి? అమ్మా సేవకులు. ఎవరండి? లేవీలు అంటే సేవకులు, దేవుడికి పరిచయం చేస్తున్న వాళ్ళు. మీ మధ్యను వారికి పాలైనను. లేవీలు అంటే సేవకులు. సేవకులు మీ మధ్య పాలంటే ఉద్యోగాలు లేవు, పాలు లేవు, ఆస్తిపాస్తులు లేవు, స్వాస్థ్యాలు లేవు. ఇంకా చదవమ్మా. స్వాస్థ్యమైన లేదు. నీవు చేయు నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అన్నం లేదండి ఏటమ్మా. కనుక లేవీలంటేనండి మేము. ఇంకో మాట చూద్దాం. 29వ వచనం చదవమ్మా. 14:29 చదవండి. అప్పుడు పాలైనను శాస్త్రమైనను లేని లేవీయులను నీ ఇంటనున్న పరదేశులను తండ్రి లేని వారును విధవరాండ్లను వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. వాక్య వింటున్నారు అందరూ. చెప్పుకుని సంగతి ఇక్కడ బాగా వినదు వాక్యాన్ని. ఎటమ్మా లేవీనికి స్వాస్థ్యం లేదంట. మీరు తీసుకొచ్చిన పట్టణం ఎక్కడ ఉంచమన్నారు? దేవుడు మందిరములో ఉంచమన్నారు. ఉంచినప్పుడు అంటే ఎవరెవరు అది పనిచేస్తుంది చూడండి. ఎవరెవరికి పనిచేస్తుందట? 29వ చదువుతాం చూడు. ఎవరెవరికి పనిచేస్తుందో చూపిస్తాను చూడండి. వచ్చిన ఆయన దశంభాగాలు ప్రథమ ఇతర తిరకనాలు కొద్దిగా దయచేసి వదలు కూర్చొని మీకు డిస్టర్బెన్స్ అవుతుంది. వాక్యం డిస్టర్బెన్స్ అవుతుంది, మీకు అర్థం అవట్లేదు. తిరిగితే కూర్చుని బాబు దగ్గర. హల్లెలూయా హల్లెలూయా. చూడండి దేవుని పేర ఎటమ్మా మీరిచ్చిన దశమ భాగము ప్రథమ ఫలాలు ఎటమ్మా. మరి పంటలు అయితే సంవత్సరానికి ఒకసారి లేకపోతే 6 నెలలకు ఒకసారి వచ్చిన పంటలు తీసుకొచ్చి దాంట్లో 10వ వంతు తీసి ప్రథమ ఫలం తీసి దేవుడి మందిరంలో పెట్టమన్నారు. అదంతా దేనికి పనికొస్తారు? మేకల్లో అయినా సరే, గొర్రెల్లో అయినా సరే, లేకపోతే దేంట్లైనా సరే, మిరపకాయ ఏదైనా సరే ఇదేనంత పిల్లల ఎట్లా వచ్చినప్పుడు అది తీసుకొచ్చి అంట మందిరంలో పెట్టినప్పుడు అంట అది ఎవరెవరికి పనిచేస్తుందో చూపిస్తారు వాక్యము. నేను చదువుతాను, బాగా వినండి. ద్వితీయోపదేశ కాండం 14:29 నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు మీ మధ్యలో పాలైనను అంటే
మీతో పాటు సమానంగా ఉద్యోగం చేయలేని వారు పాస్టర్, ఉద్యోగం సద్యోగం ఉండదు పాస్టర్కి. ఏదమ్మా తెలుపురా అప్పుడు ఈ మధ్య పాలైనను స్వాస్థ్యం అంటే ఆస్తి పాస్తులు లేరు, మీ మధ్యన పాలైనను స్వాస్థ్యమైన లేక లేవి నేను నేతలున్న పరదేశులను తండ్రి లేని వారును విధవరాండ్రులను వచ్చి భోజనము చేసి తృప్తి పొందుతారు. ఎవరెవరు పనిచేస్తుందంటే లేవినంటే దేవుడి యొక్క సేవ చేస్తున్న పాస్టర్లు. పరదేశానికి ఎవరో వస్తారు. పరదేశం ఒక ఆయన వచ్చాడు మా ఇంటికి, ఎవరు హైదరాబాద్ నుంచి వచ్చాడు పాస్టర్ గారు ఫ్యామిలీతో. దాదాపు 9 మంది వచ్చారు ఫ్యామిలీతో. 9-10 మంది అంటే 10 మంది వచ్చారు. ఆ పరదేశమే కదా. అలాంటి అది చిన్నవడానికంట అది పనికొస్తుందట. లేవిలికి పనికొస్తుంది. లేవిలంటే సేవకులు. పరదేశం అంటే వేరే చోటు నుంచి వచ్చిన వారు. రెండోదిగా వెధవరానికి పనికొస్తుందట. తండ్రి లేని వారికి పనికొస్తుందంట. ఎవరికైనా వేసం లేకపోతే అది పంచడానికి పనికొస్తుందంట. అందుకే దేవుడు నా మందిరంలో నిధులు నిండుగా ఉండాలంటాడు దేవుడు. దేవుడి పిల్లరా కనుక దేవుడి పిల్లరా అసలు ఇంకా ఏ విషయాల్లో మన దశభాగం తీయాలో ఇంకా చూపించమంటారు మీకు. దేవుడి పిల్ల చూద్దాం చూడండి. దేవుడి పిల్ల ఏసుకే చూడండి, చూద్దాం ఏ విషయాల్లో దశభాగం తీయాలో మీకు చూపిస్తాను. మరి చూద్దాం. ఇక 23 అధ్యాయం మత్తయి సువార్త 23 మత్తయి 23 అధ్యాయం 23 చదువమ్మా. 23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. సోపులోను జీలకర్రలోను అది కూడా ఉందా లేదా? ఇంకో మాట చూడండి. ఇంకో మాట చూపిస్తాను. యెషయా 28 అధ్యాయం 25 వచనాలు. యెషయా 28 అధ్యాయం 25 వచనాలు. యెషయా 28 తల్లి. చేతగాని వల్ల 28 అధ్యాయం 25-26. అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును. నల్ల జీలకర్ర ఆమె అన్న జీలకర్ర ఉందా కదా? జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర, తర్వాత చల్లును, గోధుమలు పెట్టమ్మా, యావలంట పెట్టమ్మా, తర్వాత చల్లును, మిరపకాయలు ఉందా లేదా? మిరపకాయలు ఇలా చూడండి. తర్వాత 24 చదువు. 24 వచ్చిన దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున అతడు దుక్కి తెల్లలు నిత్యము కొట్టున అతడు నేల చదువు చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు యవనులను తాను ఏర్పరిచిన చేనిలో చల్లును. దాని అంచున మిరప మొలకలు. మిరపకాయలు కూడా అంట. ఏటమ్మా మిరపకాయలు కూడా ఉంది. దేని స్తోత్రం. ఇదంతా కూడా దేవుని చెప్పిన తర్వాత చూడండి. దేవుని చెప్పినారా? మరి 27 వచ్చి చదువమ్మా. చేతగాడు నల్ల జీలకర్ర పదులు గల యంత్రము చేత నూర్చడు. బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను, చుక్క చేత జీలకర్రను
దొల్లకుంటును కదా. 28 మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా, చేతుగాలును ఎల్లప్పుడూ దాని నూర్చుచుండడు. చాలండి. ముందు వెళ్తామా పంట. అమ్మా మిరపకాయలు కూడా ఉన్నది అక్కడ. అదంతా ఎక్కడ రాసాను ఇప్పుడు? మత్తేసు 23 చదువమ్మా. చదువుతుంది మత్తేసు 23 మత్తేసు వార్త. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను ఇదంతా పెట్టుకోండి. అన్ని రాయడానికి కాదు కదా. మిరపకాయలోను, పప్పులోను, ఉప్పులోను, ధాన్యములోను పెట్టమ్మా. ఇదంతా కలిపి నేను పిల్లరా. కనుక ఇదంతా కలిపి ఏం చేయాలంట మనం? ఎటమ్మా డబ్బులో దశమ భాగ్యము తీయనప్పుడు ఇదంతా తీస్తారు. బియ్యములలో తీయనప్పుడు ఇదంతా తీస్తారు. చెప్పండి. దేవుడు కావాలని ఎలాగొచ్చేస్తాడు చెప్పండి. దేవుడు నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా దేవుడు తన పంతం చేసుకుంటాడండి. దేనికంటే మందిరం. ఇప్పుడు మలాకి 3:10 ఏముంది? నా మందిరములు ఆహారం ఉండినట్లు ఏమన్నాడంటే, నా మందిరములు ఆహారం ఉండినట్లు, నిత్యము ఆహారం ఉండినట్లు మీ దశమ భాగాలు ప్రతిష్టాపన తీసుకొచ్చి నా మందిరం నిధులు నింపండి అన్నాడు ఆయన. అంటే ఆహారం ఇక్కడ ఉదాహరణ మీరు చూడండి. ప్రతి నెల రాసి వేసుకుంటారు కొంతమంది. నేను చూస్తుంటాను మా ఇంట్లోనే. ఏదైపోయిందో చూస్తుంటాను నేను. ఏముందా అంటాను మా ఇంటికి. ఏముంది ఏది అయిపోయిందంటే అప్పుడు కొనేస్తుంటాను. అంటే నిండుకుండా ఇంట్లో ఏ పరదేశం వచ్చిన ఎవరు వచ్చినా అంతే పెట్టడానికి. అలాగే దేవుడి మందిరం నిండుకుండాలంట. ఎట్టమ్మా మీ దశమ భాగాలు మీ దేవుడు ఆస్తిని గీస్తుని ఇచ్చామని చెప్పట్లేదు. కానీ ఎట్టమ్మా దేవుడు మా ఈ సృష్టి ఇదంతా కూడా తనలో పడి తనకి ఇమ్మంటున్నాడు తప్ప, పిల్ల మీ కష్టాజీతంలో దశమ భాగం దేవుడు ఇమ్మని చెప్పారు తప్ప ఇంక వేరే విధంగా అదంతా తీసుకుని నిధులు నింపాలంట. నింపమని ఎవరు తినాలంట? మీ మధ్యలో ఉద్యోగం ఏది లేని, పాలు లేని, స్వాస్థ్యం లేని పాస్టర్ గారు ఫ్యామిలీ, మరియు పరదేశులు, బీదవారు, ఎట్టమ్మా ఇబ్బందిలో ఉన్నవారు, దరిద్రులు, వెధవరాన్ని కంట పంచాలంటది. మేము కొంతమందికి ఇస్తుంటాం. మేము చెప్పుకోం బయటికి పేరు. ఎందుకు? మాకు తెలుసా వాక్యం. మీరు నిధులు నింపకపోయినా మేము ఇస్తుంటాం. నేను ఇస్తుంటాం నా నిధుల్లో పడి. మీకు అర్థమవుతుందండి? మీరు ఇచ్చి చూడండి, బహుగా దీవించబడతారు. మరి ఇప్పుడు కాల్గేట్ టూత్ పేస్ట్ ఏం చేశారని మీకు ఆల్రెడీ చెప్పాను. కాల్గేట్ టూత్ పేస్ట్ 30 రూపాయలతో ప్రారంభించారంట. ఆయనే కాదు, చాలా మంది అలాగే పైకి వచ్చారు. తమ దేవుడి బిడ్డలు 30 రూపాయలతో ప్రారంభించాడు కాల్గేట్ టూత్ పేస్ట్. ప్రారంభించి ఏం చేశాడు? ఎట్టమ్మా ఎంతకి నష్టాలు రావడం బట్టి, కష్టాలు రావడం బట్టి, ఏంటి ఎంత వ్యాపారం చేసినా ఇంతే వస్తుందని చెప్పేసి ఒక పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నాడు. అప్పుడు ఆ పాస్టర్ చెప్పాడట, నువ్వు పంచాయతీ నీకు వచ్చే రాబట్లోని ఎట్టమ్మా 10వ వంతు తీసి అన్నారట. అంటే 10 రూపాయలు రూపాయి తీసి అన్నారట. 100కు 10 రూపాయలు తీసి అన్నారట. ఫస్ట్ 30 రూపాయలు 3 రూపాయలు తీసాడట. ఎంత తీసాడమ్మా? 3 రూపాయలు, 30 రూపాయలు 3 రూపాయలు తీసాడట. తర్వాత అలాగా ఆ 3 రూపాయలు కాస్త 60 రూపాయలు, 60 రూపాయలు కాస్త 60 రూపాయలు కాస్త 100 రూపాయలు కాస్త 200 అయింది. అలా 200కి 20 రూపాయలు తీసేవాడు. అలాగలా ఈ రోజు దినం పిల్లగా కాల్గేట్ టూత్ పేస్ట్ ప్రపంచంలో నంబర్ 1 ఉన్నాడు. ఆయన ఎంత తీసండి? ఫస్ట్ 110 తీసేవాడు. ఇప్పుడైతే ఎట్టమ్మా 1 కోటి రూపాయలు వస్తే లాభము, 1 కోటి రూపాయలు 90 లక్షలు దేవుడికే. ఎంతంటే 90 లక్షలు దేవుడికే, 10 లక్షలు నేను తీసుకుంటాడు. మరి ఆ గుణం ఉన్నాడు దేవుడు ఎందుకు జీవించడండి? నేను కూడా ఆ గుణం లేదు, నాకు కూడా దేవుడు జీవించడు. ఆ గుణము నీకుంటే నాకన్నా నాకు లేకుండా నీకుందరు ఆ గుణము, నీకే దేవుడు దీవిస్తాడు. నాకు దీవించడు. ఎవరుకుంటానికి? ఎందుకంటే ఇదంతా దేవుడు కార్యాలు జరగడానికి. ఒక మాట చెప్తా చూడండి. ఫార్మర్స్
ఏంటమ్మా అమెరికన్స్ అరగంట వాకింగ్ చెప్పడానికి ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టి వస్తారు చెప్పండి? అది రావడానికి కనీసం ఒక 6 కోట్లే అవుతుంది డబ్బులు. ఎందుకంటే మీరు అందరూ పంచాలి. మరి ఆంధ్ర వాళ్ళు తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదు కదా, అది ఇవ్వడం తెలుసు. దేవునికి స్తోత్రం. ఆంధ్ర కాదు, మన భారతదేశం ఎప్పుడు అప్పుల గురించి చూస్తున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకొని దాచుకున్నాడు తప్ప దేవుడికి ఇచ్చేవాళ్ళు కాదు. మన భారతదేశంలో ఇచ్చిన చంపేసేవారు అంతే. ఈరోజు కాస్త ముందు దాన ధర్మాలు నేర్చుకున్నారని ఎవరు బట్టి? మదర్ తెరీసా బట్టి నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. ఏంటంటే వాళ్ళు ఏం చేయాలి తెలియపిల్ల ఇక్కడికి వాకింగ్ చెప్పడానికి రావడానికి దాదాపు 5 కోట్లు ఖర్చు పెట్టి వస్తారు. వచ్చి పేదవాళ్ళందరికి ఆశ్రయాలు కట్టించి వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి మరి కేజీ ఇచ్చాబట్టి బ్రిటిష్ ప్రభు అంత కూడా అంత బ్రిటిష్ వాళ్ళు కట్టిందే. ఇలా ఎందుకు అంటే వాళ్ళు దేవుడికి ఇచ్చారు కనుక ఆయా దేశాలు అభివృద్ధి పొందుతుంది. కొద్ది మందే, ఇంకా ఉన్నది కొద్ది మంది, 30 కోట్ల మంది అమెరికాలో, 30 కోట్ల మంది ఇప్పుడు ప్రపంచానికి డబ్బిచ్చేవారుగా ఉన్నారు. యూరప్ కానీ, ఆస్ట్రేలియా కానీ, స్విట్జర్లాండ్ కానీ, సింగపూర్ కానీ, ఇదంతా కూడా దేవుడు కంట్రీస్. దేవుడు పిల్లలు ఇదంతా కూడా ఎందుకు ధరగా ఉన్నాయి చెప్పండి? అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో బాగా ఆరితేరిపోయారు, అన్ని రంగాల్లో అభివృద్ధి అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు దేవుడికి ఇవ్వడంలో ముందు స్థానంలో ఉంటారు. నువ్వు భారతదేశంలో ఉన్నా నువ్వు దేవుడి కొనలో ముందు స్థానం ఉంటే నీకే దేవుడు ఇచ్చిస్తారు. ఏదమ్మా ఇప్పుడు సారెపేట వదవరాలు ఉంది. ఎవరమ్మా? సారెపేట వదవరాలు. ఆ దేశానికి కరువు వచ్చింది. 3.5 సంవత్సరాలు కరువు వచ్చిందా లేదా? వాటిని చదివించా నాకు తెలుసా? ఆ స్టోరీ మీకు తెలుసు కదా? నాకు చదివించమంటారా? సారెపేట వదవరాలు అంటే ఇజ్రాయెల్ దేశానికి, ఇజ్రాయెల్ దేశంలో సారెపేట పట్టణం ఉంది. ఇజ్రాయెల్ దేశానికి కరువు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. అంటే శాపం, శపించబడ్డారు ఆ దేశం అంతా కూడా. కనుక పంటలు లేవు. ఏటమ్మా ఏదో పంటలో కూర్చొని తింటున్నారు. కొంతమంది మరి ఆ పంటగా కూర్చొని తినబడి అయిపోవడంలో కొంతమంది చచ్చిపోతున్నారు. కొంతమంది తినలేక చచ్చిపోతున్నారు, తిండి లేక. ఆ కరువులో అంత కరువు వచ్చి, ఎందుకంటే దానికి శాపం వచ్చింది అనమాట. ఆ దేశం అంతటికి అటువంటి ఘోరమైన పాపాలు చేశారు. దానివల్ల శాపం వచ్చింది దానికి. దానిపై పంటలు లేకపోవడం కొంతమంది ఉన్నది తింటూ చనిపోతున్నారు. సారెపేట వదవరాలు కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగిన ఆవిడ. అయితే ఆవిడకు కూడా పంట అయిపోయింది. ఆమె కూడా పంట అయిపోయింది. కొద్దిగా పిండే ఉంది. అంత ఉందమ్మా? 2 చపాతీలు వస్తాయి. అందులో భర్త చనిపోయాడు. అందులో కొడుకున్నాడు అతనికి. ఆమెకు ఒక కొడుకున్నారు. కొద్ది పిండి ఉంది, కొద్ది నూనె ఉంది, అంతే. ఏటమ్మా 2 చపాతీలు వస్తా తినేసి సరిపోదు అనుకుంటున్నాను. లాస్ట్ అయిపోయింది. ఇంకా కొద్ది పిండి, కొద్ది నూనె ఉంది కనుక 2 చపాతీలు చేసుకుని తినేసి మీరు చచ్చిపోతాం, తల్లి బిడ్డ ఇద్దరు కలిసి అని చెప్పేసి అనుకుందాను. ఆ టైంలో ఎవరిని పంపించారు? ఒక పాస్టర్ గారిని పంపించారు అది ఇంటికి. ఎవరింటికమ్మా? ఆ కరువులో చచ్చిపోతుంటే పాస్టర్నేమో ఆ కరువులో ఆ ఇంటికి పంపించారు. బాబు నేను సారెపేట విధానం ఉంది కదా, ఆ ఇంట్లో భోజనం పెడతాను, ఇల్లు తిను అన్నాడు ఆయన. అక్కడికి వెళ్తే అప్పుడు సారెపేట విధానం ఇంట్లో బయటకు వచ్చి కట్టెలు వేరుకుంటుంది ఆ చపాతీ వండుకోవడానికి. 2 చపాతీలే. కట్టెలు వేరుకుంటుంటే ఎంత ప్రత్యక్షమయ్యాడు పాస్టర్ గారు ప్రత్యక్షమయ్యి అమ్మా అన్నారు. ఆ పాస్టర్ గారు ఏంటి ఇలాగొచ్చారని. ఏదైతే నాకు ఆకలి వస్తుంది, భోజనం పెట్టవా అన్నారు. ఏం చెప్పాలో తోచట్లేదు. ఆమె అడుగుల స్థితిలో ఉంది. పెట్టమ్మా అయ్యో చడుకుని కొడుకొచ్చి కోడిపోలం అడిగాడు. అయ్యో చడుక్కుంటే కొడుకొచ్చి కోడిపోలం అడిగాడు. అయ్యా అడుక్కుంటున్నాడు, కొడుకొచ్చి కోడిపోలం అడుగుతున్నాడట అడుక్కున్నాడు దగ్గర. ఆమె బాధలో ఉండే పాత్రలు వచ్చి అమ్మ కొద్దిగా ఏదో భోజనం పెట్టవా అన్నారు. అప్పుడు ఆమె చెప్పిందంటే అయ్యా ఇప్పటి వరకు ఏదో ఉన్నది తిన్నాను, ఇంకా లాస్ట్ 2 చపాతీలకు వస్తుంది పిండి, కొద్దిగా నూనె ఉంది, ఆ తినేసి నేను మా కుమారుడు చనిపోదాం అనుకుంటున్నాను. చచ్చిపోతాను ఇంకా తినేసిన తర్వాత 2 చపాతీలు వస్తుంది అంతే, ఆ తిని చనిపోదాం అనుకుంటున్నాం మేము. మా దగ్గరికి ఏ లేదయ్యా, కొద్దిగా పిండి ఉంది,
2 చపాతీలు వస్తుందని చెప్పారట. ఏం చెప్పాడంటే చూడమ్మా దేవుడు ఎలా అంటాడు చూడండి, ఆ పిండి కొద్దిగుందని దేవుడు తెలియదా? ఏమన్నా ఇంత నూనె తెలియదా? అక్కడికి పంపించడం ఏంటి? మాట్లాడండి. ఆ కుటుంబానికి దీవించాలని దేవుడు ఆశ. హల్లెలూయా. అవి ప్రార్థన చేస్తుంది ప్రభా, మేము చనిపోబోతున్నాం ప్రభా, లాస్ట్ పిండి ఇదే, లాస్ట్ చపాతీ ఇదే, దగ్గరకు వచ్చేస్తున్నాం ప్రభా అని చెప్పి పర్లోకి వచ్చేస్తున్నాం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ఆలకించి ఒక్క దప్పకి 2 పెట్టలు రాలినట్టు ఈయన పంపించాడు. అంటే దాని దైవజనుడు తింటుంటే దేవుడు తిన్నట్టే. ఈయన కూడా ఆకలితో ఉన్నాడు, ఈయన కూడా కరువులో ఉన్నాడు, వారు కరువులో ఉన్నాడు. కనుక ఆ యొక్క సారపతి విధవారికి దీవించాలని చెప్పేసి దైవజనుడికి ఆ కరువులో కూడా పంపించారు. అలాగే నువ్వు ఎంత కరువులో ఉన్నా మీ ఇంటికి పాస్టర్ వచ్చినప్పుడు తిట్టుకోకండి. కొంతమంది ఎవరైనా సీరియల్ చూస్తున్నారు అనుకోండి, చూస్తున్నప్పుడు ఆ టైంలో వెళ్తే కొంతమంది ఏమంటారు తెలుసా, అదేమంటారు మొక్క మీద లోపల ఇప్పుడేనా వాళ్ళు పాస్టర్ ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తుంటారు బయటికి. ఆ సీరియల్ మిస్ అయిపోతే అవునా కష్టమా, సరైన టైంలో వచ్చారని చెప్పేసి. తర్వాత కొంతమంది ఇంకేం చేస్తారు తెలుసండి, మీ ఉత్సవం ముందే తెలుసుకోకుండా దేవుడి పాటలు వేసుకుంటారు, హల్లెలూయా స్తుతి మహిమ అని పాటలు వేసుకుంటుంటారు. చాలా మీ ఉత్సవం తెలుసుంది ఏదమ్మా, మీ ఉత్సవం తెలుసుంటారా? చూడండి, పాస్టర్ గారు మీ దగ్గర చూడండి, మీ దగ్గరకు పంపించారంటే మీకు దీవించడానికే. డైరెక్ట్ దేవుడు వచ్చి తినేడు. ఒక పేదవాడి రూపంలో వస్తాడు, ఒక పాత్ర రూపంలో వస్తాడు, ఒక విధవరాల రూపంలో వస్తారు, ఒక దిక్కులేని వాళ్ళ రూపంలో వస్తారు, తల్లిదండ్రులు లేని అనాథ రూపంలో వస్తారు. ఎందుకు నేను అనుసరికి ఉపయోగించాలని చెప్పండి, తల్లిదండ్రులు లేరు. అర్థమవుతుందండి. ఇప్పుడు ఆవిడకి ఎవరైనా వదిలేస్తే ఎట్టమ్మా ఆ దిక్కులేని అయిపోతుంది. ఎందుకు ప్రేమిస్తారు ఆవిడకి చెప్పండి. వాక్యం నాకు తెలుసు. ప్రసాద్ వదిలేసే వాళ్ళకి కాకినాడ కాజా ఉంది, అక్కడ ఆయన వదిలేసి విజయవాడ కాజా ఆయనకు ఉంది, ఈ వదిలేసి ఏ కాజా నేను వదిలిస్తాక నీకు అర్థమవుతుందండి. మనలో ఎవరు వదిలేసినా సరే మా కాజాలు ఉన్నాయి, నాకెవరు లేదండి. తెలుస్తుంది నీకు దీని కూడా అలాగే మా పిల్లలు ఉన్నాయి, వాళ్ళు బాధ అనుకుంటాయి ఏంటంటే అలాగేంటో కూడా అనాథులకి, పేదవాళ్ళ దరిద్రులకి, తర్వాత వెధవరాలకి, సేవకులకి పోషించబడ్డానికే ఈ సత్యుల దిక్కులు ఎవరైతే బాధలు ఉంటే ఆడికి ఓదార్చడానికి, ఆదరించడానికి నిధులు నింపాలి అన్నాడు. నేను మీ నిలువలు ఇచ్చి సర్వీస్ ఇచ్చామని చెప్పలేదు. ఎంతమ్మా నీకు వచ్చింది రాబడిలో పదం పొలం తీయాలి. ఎంతమంది తీసుకోవాలి చేతులు ఎత్తండి రాబడిలో పదం పొలము చర్చలో ఎటమ్మా తీస్తున్నారు. 2 3 4 5 తీస్తున్నారు. చాలా మంది తీయలేదు. ఎంత పిల్లగా తీయాలి. అది తీస్తే చూడండి, చాలా పెద్ద విధంగా ఉంది, కొద్ది పిండి ఉంది, కొద్ది నూనె ఉంది, దేవుడు పంపించారు. ఆ పరీక్షలకు చూడండి. ఎటమ్మా వెళ్ళి ఏం చెప్పారు పాస్టర్ గారు, బాబు నాకు పెట్టుకో అమ్మా నువ్వు ముందు అని చెప్తే అడిగారు పాస్టర్ గారు. మాకు సరే అడిగారు పాస్టర్ గారు, కొద్దిగా పిండి కొద్ది నూనె ఉందంటే ముందు పెట్టమ్మా, నాకు ఆకలి వేస్తుంది అన్నారు. అంటే చాలా మంది తెలిసి దీవిస్తారు. అది ఇప్పుడు చెప్పాను చూడండి, 30 రూపాయలు నాకు ఎంత వచ్చింది కానుక 3000. ఇప్పుడు మా ఇంట్లో చర్చిలో నేను 5,000 రూపాయలు నేను కట్టాలి, అది ఎక్స్ట్రా 5,000 తక్కువ ఉంది. నేను విత్తనాలంతా ఒకేసారి ఏమో ఇప్పుడు 5,000 తక్కువ ఉంది, ఇంత విత్తనాలు విత్తాను, నాకు ఎందుకు లాభం రాలేదు, మరి 5,000 తక్కువ ఎందుకు వచ్చింది? నేను అడగలేదు దేవుడికి, ప్రభావి స్తోత్రం ప్రభా అన్నాను, ప్రార్థన చేసుకుంటానంటే. నేను లేనప్పుడు మా ఆవిడకి దోడు కట్టి ఎంతమ్మా ఒక 5,000 రూపాయలు కట్ట ఇస్తే పేపర్లో కృపారా పాస్టర్ గారు ఒక ఆయన వచ్చి, అప్పుడు ప్రసాద్ కూడా ఉన్నాడు, 5,000 రూపాయలు కట్ట సేమ్ అద్దెకి ఎంత అంత ఇచ్చి వెళ్ళిపోయారు. అదే తక్కువ అదే ఇచ్చి వెళ్ళిపోయారు పాస్టర్లకి. చూడగానే కవర్ చూస్తే 5,000 కరెక్ట్గా ఉంది. ఏమి విత్తనాలు రాలేదు ఇక్కడ ఏదండి. ఇంకోసారి దేవుడు నాకు 45,000 ఇచ్చారు విత్తనాలకి లాభంగా.
లాభాలు కోరుకోవట్లేదు. మనం ఎప్పుడు విత్తనం వేసి మర్చిపోవాలి దేవుడి దగ్గర. ఏదైనా మర్చిపోవాలి. ఆ దేవుడికి ఇస్తుంది ఏంటంటే లాభం వస్తుందా నష్టం వస్తుందా ఆలోచించకూడదు. మనం ప్రభుకి ఇచ్చింది మర్చిపోవాలి. ఈ రోజున సొంత తల్లిదండ్రులకి ఇచ్చింది కూడా లాభాలు చూస్తుంటారండి చాలా మంది. అలా చూడకండి, తప్పది. తల్లిదండ్రులకి ఇచ్చింది ఎప్పుడు లాభాలు చూడకండి. లాభం వస్తుందా లాభం వస్తుంది చూడక నాకేం లాభం, మా తల్లికి ఇస్తే, నా కొడుకు ఇస్తే నాకేం లాభం, నా తండ్రికి ఇస్తే నాకేం లాభం, నా కొడుకు ఇస్తే నాకేం లాభం ఆలోచించకూడదు. ఇప్పుడు భార్య చేసుకున్న పెళ్లి ఎందుకు చేసుకున్న పెళ్లి కదమ్మా, నీ వల్ల లాభం ఏంటా అంటావా? అదా అందులో చేసుకున్నావు. మా వారికి చెప్పింది ఇవాళ లాభమేనే చెప్పానంటే ఎప్పుడైనా తిరుగుతారు, వీళ్ళు తిరుగుతుంటారు. సరిగ్గా క్రమశిక్షణ చేయడం తిరుగుతుంటాను తప్ప నేను మా వాడికి అంతంత మాటలు ఆడను. నేను ఎందుకు చేసుకున్నావు పెళ్లి? ఏదైనా బాగుపడడానికి మాట్లాడుతుంది వేరు ఎత్తమ్మా. మనుషులకి ఎత్తమ్మా లేని ఎత్తి బాధ పెట్టి మాట్లాడుతుంది వేరు. దేవునికి స్తోత్రం. లేదనగా చేసుకున్న పెళ్లి నువ్వెలా తిడతావు? మళ్ళీ వాళ్ళు భోజనం చేయకుండా చేస్తారా ఇంట్లో అలా తిడితే? కొంతమంది అలా ఉంటారు. దేవుని పిల్ల ఇచ్చింది కూడా లెక్కలేసుకుంటారు. నేను ఎప్పుడైనా మనిషికి ఎప్పుడు గాయపరచను. నేను వాళ్ళు బుద్ధి రావాలని మాత్రం గాయపరుస్తారు. వాళ్ళ స్తోమతాన్ని బతకం పోవాలి, వాళ్ళలోని ఉద్యోగం రావాలని తిడతాను అందరికీ. దేవుడికి అది మాత్రం ఖచ్చితంగా చేస్తాను పని. పిల్లల ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన దశంభాగాలు దాంతో ఎక్కడ పెట్టాలంటుంది? ఉదయం అన్నిట్లో, బియ్యములో కూడా అన్నిట్లో తీయాలి. పప్పు సబ్బు ఉప్పు అన్నిట్లో ఉందా లేదు అన్నిట్లోనే. ఇంకా బోర్డు రాసిన జీలకర్ర పప్పులని గోధుమని ఇదంతా మీకు తెలియదు. పల్లెటూరు ఒకసారి తీసుకెళ్తాను, మీటింగ్ తీసుకెళ్తాను మీకు నేను. అంతెందుకు ఎక్కడైతే మద్రాసులో మీటింగ్స్ అవుతాయి ఎంతమ్మా, అక్కడ ప్రపంచమంతా వస్తుంది. అప్పుడు ఎంతమంది ఎలా తీసుకొని చూపిస్తానండి. మేకలు గొర్రెలు మోసుకొని వస్తారు ఒక్కొక్కరు. నిజమేనంటే అదంతా నీలాశ్చర్యమే. కోళ్ళు కూడా తీసుకొస్తారు. కోళ్ళు ఈ రకంగా దేవుడిని ప్రేమించాలి తప్ప ఇంత పిచ్చినాడుతున్నాడు దేవుడు రాజ్యానికి వెళ్ళాలండి. కష్టం. పిచ్చికొడుతనం ఉండకూడదు. తర్వాత స్వార్థం కూడా ఉండకూడదు మనిషిలో. నేనే తినాలి, మా కుటుంబమే తినాలి, ఆ స్వార్థం కూడా ఉండకూడదు. దాంట్లో ఇతరులు పెట్టే మనసు ఉండాలి నీలో. హల్లెలూయా. నేను చెప్పాను జనాలు పిల్లలు చెప్తాను అనిపిస్తూ ఒక మాట ఏంటంటే, మరి ఈ మాట చెప్పొచ్చలేదు నాకు తెలియదు. ఒక ఆవిడైతే ఎట్టమ్మా తన దగ్గర ఉన్నది ఒక వ్యక్తి తన దగ్గర తాకట్టు పెట్టి దేవుడికి ఇచ్చాడు. తాకట్టు పెట్టి బంగారం తాకట్టు పెట్టి ఒకటి ఇచ్చాడు నాకు దేవుడికి. లేకపోయినా చాలా ఆనందం అనిపించింది. అంటే అతను ఇవ్వకపోతే ఇది అవ్వదు. అతను ఎవడపడి ఇదంతా అయింది. ఇది సీలింగ్ అయింది. చాలా మంది మాటలతో అయిపోయింది. మాటలతో ప్రేమించేస్తారండి. నచ్చితే మాటలతో ప్రేమిస్తే, కానీ నీ దగ్గర క్రియలు కూడా చూపించాలి కదా. ఇదంతా దేనికంటే దేవుని పిల్లరా ఏంటమ్మా, అక్కడ దేవుడు నిధులు నింపాలని ప్రభు యొక్క ఆశ. చూడండి, అలా మనం ఇచ్చి శోధిస్తేనంట మనకు ఆశీర్వాదం చూపిస్తారు. మెరుగుపడి ఆశీర్వాదం మీకు ఎప్పుడో చెప్పారు. కాలిగర్ టూత్ పేస్ట్ చూడండి, ఏం చెప్పారండి? వాళ్ళకి వచ్చి రాబడి ఎంత అనుకున్నా? ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల ఆశీర్వాదాలు. వాళ్ళకి వచ్చిన 100 రూపాయల్లోని 90 రూపాయలు దేవుడికి, 10 రూపాయలు ఆయనకి. 5 కోట్లు అయితే దేవుడి పేరు ఏంటమ్మా, దాన్ని ఎంత పడిందా? 5 లక్షలు ఏంటి? సారీ 10 ఎంత అయినా 10 5 లక్షలు అయింది. 15 25 15 50 10 100 అంటే ₹1,00,000 తర్వాత మిగతా 4 కోట్లు దానికి. అలాగే ఏంటంటే ఏంటమ్మా జిల్లపేడ ఇప్పుడు 10 లక్షలు వస్తే లాభము, 10 లక్షలని
9 లక్షల ఆల్ది దేవుడికి 10 లక్షల లక్ష ఇయ్యింది. ఎవరు? కాల్గేట్ టూత్పేస్ట్ వాడు. ₹1,00,000 వస్తే 9 లక్షలు దేవుడికి, 10 లక్షలు వీడికి. అంటే వీళ్ళు 10 మంది తీసుకుని 90 మంది దేవుడికి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎంత ఇచ్చేదానికి చెప్పండి. ప్రపంచం మొత్తం కూడా వాళ్ళే ఇప్పుడు కోటీశ్వరులు. ఎవరండి? అలా చిన్నపిల్లలు మనం ఇవ్వడం బట్టి మనం దీవించబడతాం. దేవుడు మనం ఇవ్వడం నేర్పిస్తున్నాడు. అడుగుతామని చెప్పాను చూడండి. ఆ దశమధ్యంలో ఏమైంది? సొంత బోర్డు కొనుక్కున్నారు ఉన్నత బంగారం వేయడానికి. వాళ్ళు నమ్మకంగా ఇష్టం వెళ్ళిపోవాలి మనం అంతే. చిన్న దాంట్లో నమ్మకం లేకపోతే ఎలాగండి? నీకు ఇచ్చిన రాబడిలో నిన్ను నమ్మకం లేకపోతే ఎలాగండి? జరుగుతుంది పిల్లరా. అలా మన తీయడం బట్టి ఏమో తెలుసండి. ఎట్టమ్మా తీయండి. అలా చేయడం బట్టి మాకు లాభం ఏంటో లాభం అంటే ఆశీర్వాదం చూపిస్తారు. చూడండి అలా తీయడం ఫస్ట్ ఆశీర్వాదం చూపిస్తారు. మరి అలా దేవుడికి ఇవ్వడం బట్టి దేవుడు పిల్లగా ఫస్ట్ ఆశీర్వాదం చూపిస్తారు. ఫస్ట్ ఆశీర్వాదం నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడని ఉన్నాను. 1000 తరముల వరకు అన్నారు దేవుడు. ఏంటంటే 1000 తరముల వరకు. అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటిస్తాడంట. 1000 తరముల వరకు దేవుడు కరుణించి వాడని. 1000 తరములు అంటే అర్థం ఏంటండి? నీ తరం చనిపోద్ది ఏంటమ్మా? మీ అమ్మ తరం చనిపోద్ది, ఈ తరము. నీ తరం ఇంకా మీ పిల్లల తరం, తరతరాలు, అలా 1000 తరాల వరకు నీ జనరేషన్ దీవించబడేవారుగా ఉంటారట. నీ జనరేషన్ వీళ్ళు కూడా అంతే. ఈ ఫ్యామిలీ ఉన్నారా? ఫస్ట్ వీళ్ళు మనలాగే సాదాసీదా ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఇంటి బాగుండదు సాదాసీదయ్యే. ఇప్పుడు జనరేషన్ దేవుడు దీవిస్తారు. వీళ్ళని ఊరకనే పోదు. ఒక రోజు వస్తుంది కంటి ద్వారా నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. అబ్రహాం సంతానం ఇప్పుడు కూడా దీవించబడి ఉంది. ఎందుకు? అబ్రహాం దశంభాగం తీశాడు. దేవుడితో గెలవ అది ఇస్తానని చూడలేదు, ఇచ్చి కూడా వెళ్ళిపోయాడు అంతే. ఆదికాండం 14:20-21 వచనాల్లో ఎంతమ్మా ఆయన కూడా సమస్తములో పట్టలో, గొర్రెల్లో, మేకల్లో, అన్నింటిలో దశంభాగం తీసి దేవుడికి ఇచ్చాడు అబ్రహాం. ఆదికాండం 14:20-21 వచనాలు. ఆదికాండం 14:20-21 వచనాల్లో అన్నింటిలో దశంభాగం తీసి ఇచ్చాడు మెల్కీసెదెకు యాజకుడికి. మనం తీసుకుంటూ పోవాలి. అది తినేస్తారేమో ఆ డౌట్ నీకెందుకు? ఏదో తేడా దేవుడు చూసుకుంటారు ఆ వ్యక్తిని. దేవుడికి స్తోత్రం. నీ పనులు చూసుకెళ్ళిపోవడమే. దేవుడికి ఇచ్చి నష్టపోయే వాళ్ళు అప్పుడు లేదండి. హల్లెలూయా. ఏంటమ్మా? కనుక 1000 తరముల వరకు దేవుడు దీవిస్తారట. కానీ 1000 తరముల తరతరాలండి. మన జనరేషన్ ఉన్నంత కాలం కూడా దేవుడు అల్లు. ఎందుకంటే విత్తనానికి దేవుడు ఆ నాట్య వేయకుండా కనుక దేవుడు దీవిస్తారు అంటాడు. అలా ఎంతమంది చూపిస్తారు భూమి మీద కావాల్సి బోల్డ్ మంది ఉన్నారు. యూట్యూబ్ కొట్టండి. యూట్యూబ్ కొడితే, గూగుల్ మీద కొడితే విస్తారమైన పిల్లలు ఎటమ్మా మనుషులు దీవించబడే వాళ్ళు ఉన్నారు. ఓకే. రెండో ఆశీర్వాదం మలాకి 3 రెండో ఆశీర్వాదం. పదవచనం. నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు నీవు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశ వాక్యులను విప్పి పట్టజాలంత విస్తారముగా దేవుల కుమ్మరించదని అదిగో వాళ్ళకి ఇవ్వడం బట్టి ఏంటంటే ఆకాశ వాక్యులను విప్పి పట్టజాలను విస్తారమైన దేవుడు కుమ్మరిస్తారట. ఇంత విస్తారమైన దేవుళ్ళు
ఎప్పుడండి? ప్రభుత్వం విత్తుకుంటూ వెళ్ళిపో. ఆ టైం నష్టం రావచ్చు, లాభం రావచ్చు, అది చూడకూడదు. విత్తుకుంటూ వెళ్ళిపో. ఆటోమేటిక్ గా దేవుడు ఎక్కమ్మా నీకు ఎత్తైన స్థానంలో ఉంచుతారు. ఆకాశ మార్గాలు చెప్పి పట్టుగా ఇస్తారని దేవుడు కుమ్మరిస్తారు. ఓకే, తర్వాత ఇంకో దేవుడు చూడండి. మరి సామెతలు 3:9, సామెతలు 3:10, సామెతలు 3:10 నైట్లో చదవడమ్మా. అప్పుడు నీ కొట్ల ధాన్యము సమృద్ధిగా ఈ దశమ భాగాలు ప్రథమ ఫలాలు అన్నింటిలో తీయబడ్డంట. నీ కొట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటదంట. అంటే అన్లిమిటెడ్ సమృద్ధిగా ఉంటదా ఏంటమ్మా? సమృద్ధిగా ఉంటది అంటాడు దేవుడు. తర్వాత ఈ గానుగలలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి గానుగుల్లో పడి కొత్త ద్రాక్ష పొడి, కొత్త ద్రాక్ష కొత్త కొత్త వ్యాపారాలు కొత్తగా దేవుడిని నియమిస్తాడట. పొల్లి పారుతుందట. ఈ వాక్యం సత్యము, సత్యం. ఇది మీరు పాటించి చూడండి. అప్పుడు దేవుడిని అడగండి దీవించకపోతే. మీరు పాటించాలి కదా ముందు. మేలు పిల్లల నిజమైన విజయం ఏంటో తెలుసండి? విశ్వాసం విజయం. ఈ లోకాన్ని జయించేది ఏంటంటే విశ్వాసం మేలు ఉండాలి మీలో. ఈరోజు విత్తనం ప్రారంభించండి మీరు. ప్రతిరోజు మాకు డేవిడ్ అయితే ప్రతిరోజు కూడా మాకు షాపులకి ఇద్దరికి లిక్విడ్ తెస్తున్నారు. అంటే చిన్నదాంతో మనం చెప్పాలి దేవుడు చేసిన మేము పెద్దదైనా ఏంటమ్మా. అంటే ఆ సహనము నేను చూస్తున్నా. ఆ సహనం చాలా గొప్పది. ప్రతిరోజు తీసుకుని కొంతమంది తీసుకున్నారు. ప్రతిరోజు చిరాకు వచ్చేస్తుంది. అది మంచిది. ఆ బుద్ధి, ఆ గుణం మంచిది. ఈ ప్రతిరోజు మీ వాక్యం చెప్పట్లేదా? రోజు వాక్యం చెప్తున్నాం. మా నోరు ఆడదా? అది గమనించాడు. మా నోరు తడుపుతున్నాడు వాటతో. ఇప్పుడు యేసు ప్రభువారు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు గిన్నె మంచినీళ్ళు ఇవ్వమన్నారు. మంచినీళ్ళు ఇవ్వమని చూసమ్మని చెప్పారు అని చెప్పారు. కొంతమంది తెలుగు అడగవచ్చు. ఎంతమా మంచినీళ్ళ శ్రేష్టమైనది ఏంటి? చూసు. అంటే మంచినీళ్ళు ఎందుకన్నా దేవుడు తెలుసండి. ఒక పేదవాడి దగ్గర రూపాయి కూడా లేకపోవచ్చు చూసుకోవడానికి. ఆ టైంలో ఇంట్లో మంచినీళ్ళు ఉంటుంది ఎవరి దగ్గరైనా. అందుకే మంచినీళ్ళు చెప్పాడు ఆయన. హల్లెలూయా. తెలుగుగా చెప్పాడు యేసు ప్రభువారు. వీళ్ళు మంచినీళ్ళు ఇస్తే చాలా. ఎందుకన్నారంటే మంచినీళ్ళు ఇవ్వండి, డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అది కాదు. మంచిది కంటే గొప్పది అయితే, తనకంటే గొప్పది ఏంటంటే పేడ, జ్యూసులు అలాంటివి ఇంకా శ్రేష్టమైన కూడా పెట్టవచ్చు మనం. దేవుని స్తోత్రం. నేను చెప్పేది పేడ దేవుడికి ఇచ్చి శోధించండి. ఏంటమ్మా? 3 ఆశీర్వాదం ఏంటంటే మీ గాలుగుల్లో ద్రాక్షరసం పొర్లి పారుతుందట. పొర్లి అయితే నాకు కొంతమందిలో ఒకటి ఏంటంటే అపజయమంటూ కనబడుతుంది. ఏది కనబడుతుంది అని డేవిడ్ అపజయం ఫేస్ కనబడుతుంది కొంతమందిలో. దయచేసి అపజయము ఎక్కమ్మా తర్వాత కృంగిపోదు. నా యేసయ్య ఇచ్చిన వాగ్దానం తప్పక నీ పక్కన నెరవేరబోతుంది. ఈ నెలలో ఎవరెవరైతే రోజు ప్రార్థనకు వస్తున్నారో ఉపవాసం ఉండి, ఈ నెలలో లాస్ట్ శనివారము అంటే 20వ తారీఖు ముందు 19వ తారీఖున సాక్ష్యాలు అందరూ చెప్పబోతున్నారు. ఆమేన్. జీసస్ మీ బంధకాలను పెంచబడడం గురించి మీ ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా మీ నోట్లో పడి మాకు నా దేవుడు సాక్ష్యాలు అర్పిస్తున్నాడు. ఆమేన్. ఇంట్లో ఉండిపోకండమ్మా. ఇంట్లో ఉండి ఎలా టైం పాస్ చేశారో నేనేం చెప్పలేదు. అని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. టైం పాస్ చేసే భక్తుల గురించి నేను చెప్పట్లేదు. కానీ వచ్చి నిజంగా మొదలుపెట్టే వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. మీరేం భయపడకండి. మనకు అన్ని సమకూడేవాడు దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. దయచేసి ఒక్క సలహా మీకు ఇస్తాను, చేస్తారా? ఇంట్లో కూడా మీరు శోధించేది దేవుడికి ప్రార్థన ద్వారా. ఇస్తావా సస్తావా? మీ ప్రార్థన ఎలా కూడా తెలుసా? నీకు ఇచ్చేవాడు వదలొద్దండి. బాధ ఒక్క తీసేది ప్రార్థన. దేవుని స్తోత్రం. భక్తులందరూ అలాగే పొందుకున్నారండి. ఈ రోజు ఇంత పెద్ద అయినట్టు అర్థమేంటి? ప్రార్థన ఫస్ట్. దేవుడి తర్వాత ప్రార్థనే. ప్రార్థన మానకండి.
నీకే భర్త కావాలి రాయి బుక్ మీద, అదే భర్త నీకు ఇస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. నీకే భార్య కావాలి రాయి బుక్ మీద, అదే భార్య నీకు ఇస్తాడు దేవుడు. ఎందుకు ఇవ్వడు? నిజమండి, మీ పిచ్చలో నమ్మకండి, బుక్కులో రాసుకోండి. మీరు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మన గురించి ప్రాణం పెట్టినోడు ఏదైనా చేస్తాడు. దేవుడి స్తోత్రం. రాసుకో. భర్త వీళ్ళందరూ మారబోతున్నారు. ఆమె జీసస్ హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది, ప్రార్థన వాతావరణం మార్చేస్తుంది. ప్రార్థన అనుకో, భక్తి చేయడం ప్రార్థన చేయడం పైన వెనక్కి వచ్చింది. దేవుడి స్తోత్రం. నిజమండి, భక్తి ప్రార్థన చేయడం పైన వెనక్కి వస్తుంది. ఉదాహరణ చెప్తే చూడండి, 11 గంటలు బయట వెళ్ళాలండి అనుకోండి, 11 గంటలు బయట అనుకోండి. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి? ఆస్ట్రేలియాకి, అక్కడికి మొత్తం ఇతర దేశాలకు వెళ్ళి వాక్యం చెప్పాలి. ఈయన 11 గంటలు ఫ్లైట్ అయితే ఈయన 11 తర్వాత వెళ్ళాడండి. ఎక్కడికైతే అక్కడికి ఎయిర్పోర్ట్ ఆఫీస్. ఆ డ్రైవర్కి బయట తీయమన్నాడట. బాబు కారు తీయడం బాగుంది అన్నారట ఈ భక్త్ సింగ్ గారు. ఇంటి దగ్గర ఏ మీటింగ్ లో ఇంటి దగ్గర మొత్తం కారు తీరా అన్నారట. పాస్టర్ గారు మీరు టైం చూసారన్నారంటే ఎంత టైం అంటే 11 దాడిపోయింది గారు. 11 కదా ఫ్లైట్ అక్కడ దాడిపోయిందా? బయట వెళ్ళిపోద్ది ఇక్కడ, ఇల్లా వేచా కదా అంటాడు డ్రైవర్. అరే బాబు, నువ్వు నేను చెప్పినట్టు నువ్వు పద ముందు అన్నారట. పిల్లగారు ఫ్లైట్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందమ్మా, ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఆయన ఎయిర్పోర్ట్ లో కూర్చొని ప్రార్థన చేశాడట. ఏస్తున్నాము ఫ్లైట్ తిరిగి వచ్చు కాదు అన్నాడంటే. వచ్చేస్తుంది ఫ్లైట్, వస్తుందమ్మా వెళ్ళిపోయిన ఫ్లైట్. ఏస్తున్నా తిరిగి వచ్చు కాదు అన్నాడట. వింటామా ఆయన సాక్షి వింటారు, భలే ఉంటుంది. ఏస్తున్నా ఫ్లైట్ తిరిగి వచ్చు కాదు అనగానే అక్కడ ఒక మహారాణి ఎక్కిందంట ఫ్లైట్ లో. ఏదైనమ్మా యువరాణి ఎక్కితే ఆమె ఆ యొక్క ఏరోడ్రామ్ లో, ఎయిర్పోర్ట్ లో, బాత్రూమ్ లో అంతా వజ్రపు ఉంగరం మర్చిపోయిందంట. ఏది మర్చిపోయింది? డైమండ్ ఉంగరం మర్చిపోయిందంట. ఫ్లైట్ ఎక్కి కొంత దూరం, చాలా దూరం వెళ్ళిపోయిందంట. ఫ్లైట్ వెళ్ళిపోయింది. అప్పుడు గుర్తొచ్చిందంట, అప్పుడు నా డైమండ్ రింగ్ ఉండిపోయింది అక్కడ అని చెప్పేసి ఫ్లైట్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళాడట. ఫ్లైట్ పైలట్ దగ్గర, డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, డ్రైవర్ గారు కొద్ది పైన వెనక్కు తిప్పుతారు అన్నారట. బస్సు అయితే ఎప్పుడు ఫ్లైట్ తిప్పుతారా? అదేనా బస్సు అయితే ఆటో పడే తిప్పడం తిప్పుతారమ్మా, బండి అని తిప్పేస్తావు. ట్రైన్ తిప్పుతారు ఎవరైనా వెనక్కి? రైలు తిప్పడు, బస్సు అయితే తిప్పడు, ఆటో తిప్పడు, ఫ్లైట్ తిప్పేస్తారు వెనక్కి. డ్రైవర్ గారు కొద్ది ఫ్లైట్ తిప్పుతారా అంటే ఇలా చూసాను డ్రైవర్, ఎలా కనపడుతుంది నీకు ఎంతకన్నానంట ఆయన. ఈ ఫేస్ ఎలా కనపడుతుందా అన్నారంట ఆయన. ఇది బస్సా లేకపోతే ఆటో నమ్మేది వెనక్కి తిప్పడానికి? తిప్పండి సార్ అన్నారంట ఆయన. ఆమె తిప్పడం అవుతామన్నారట. అప్పుడు చెప్పిందంట ఒక మాట, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదు నేను ఇస్తాను మీకు, నాకు ఆ డైమండ్ రింగ్ చాలా అవసరం, ఎన్ని కోట్లని ఇస్తాను నీకు, వెనక్కి తిప్పన్నారట. ఎన్ని కోట్లను మనం ఆశ వచ్చింది, తిప్పేస్తే బెటర్ బాబు అని చెప్పేసి ఎంత ఫ్లైట్ తిప్పేసి మళ్ళీ అదే ఎయిర్పోర్ట్కి లాగిందట. మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చిందట. మళ్ళీ ఎయిర్పోర్ట్ కి అదే ఫ్లైట్ వచ్చింది. ఈ నంబరు ఇది, ఈ ఫ్లైట్, ఈ కంపెనీ, త్వరగా ఎవరైనా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉండమని ఇంకేందో అని చెప్పి ఫ్లైట్ లో అవి వేరుతాములు ప్రకటన చేశారట. ఎంత పక్షిగా వినేశారన్నమాట. వచ్చింది ఫ్లైట్ అనేసి ఆ వెళ్ళి రింగు తీసుకుని బయట ఎక్కేసింది. మళ్ళీ ప్రార్థన పరిస్థితులు మారుస్తారు. దుఃఖపడకని అందరూ కళ్యాణ కాచుకనే ప్రార్థన, దేవుడు తన ప్రార్థన మీద ఆధారపడింది అంతే. దేవుడు కార్యం చేస్తారు. ప్రార్థన చేయ నీ ముందు, కార్యం చేయ నాయ ముందు. దుఃఖపడ దేనికి? ఆత్మ రక్షించండి ప్రభా. దేవుడు ఏడండి, ఇది కావాలి ఏడండి పర్లేదు, కానీ రోజంతలా నీర్చనకండి. కరెక్ట్ కాదు అది. దేవుడు మనకి ఆ స్వభావం ఇవ్వలేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లరా, మన దగ్గరికి ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థనకి రోజు వస్తున్నారో, మనతో పాటు ఏకీపిస్తున్నారో, వారు ఖచ్చితంగా 19వ తారీఖున ఎన్ని అంశాలు పెడుతున్నారో అన్ని అంశాలు, కొన్ని అంశాలు దేవుడు సక్సెస్ఫుల్ చేయబోతున్నారు.
పాపం ఈ మధ్య అయితే బ్లస్సులు మా బ్లస్సులు అయితే లేటమ్మా అనకూడదు కానీ నిండుకుండలో ఉండేవాడు అరిగిపోయాడు. ఇక్కడికి వస్తే మరి రోజు ఇలాగ అయిపోయాడు. డబ్బకి చేస్తున్నాను ఆడు పదకొండుకి తెల్లవారు 5 గంటలు లేచిపోతున్నాడు. పెద్దబాగా ఉంటుబాట్లు అన్నది లేపేస్తున్నాడు. బుద్ధిగా ఉండి పడుకుని పడ్డాడు. లేవగానే ఆ పెద్దబాబుకి నీటి సాయం చేస్తుంటాడు. మా శివుడు ఎలాగో చేస్తాడు వదిలేదు, ఈ నీటి సాయం చేస్తుంటాడు. ఈ డబ్బులు చేసి మరి స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇది పెద్ద బరువులకి కాదు, వెనకతల పెద్ద బ్యాగ్ ఏంటంటే అది సులువ. ఆడు మొక్కలో కలపడం లేదు, ఏడుపు పెట్టి ఉన్నాడు. మరి అలసిపోయాడు. చాలా సంతోషం. ఎందుకంటే పిల్లడ దేవుడి సేవలు అరుపు సరుపు అనేది మనకి ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన ఏం చేస్తుంది? ఏదేనండి మీరు ప్రార్థన చేయండి. భార్య భర్త ఇద్దరు కలిసి, బాబు నువ్వు కూడా, బాబు తమ్ముడా నీ భార్యతో నువ్వు కూడా ఏం చేయాలి? మా తమ్ముడు మహా దొంగ అండి, ప్రార్థనకి నంబర్ 1 గజ దొంగాడు. ప్రార్థన చేయమంటే ఏంటమ్మా అనుకూడదు, 100 అడుగులు దూరంలో ఉంటాడు. అది భార్య పిలిచాడు రానండి ప్రార్థనకి. మా మనోడు కూడా అదే దొంగ. ఆడు కూడా వాళ్ళిద్దరు ప్రార్థన దొంగలు అంటారు. ఇద్దరికి వాళ్ళిద్దరు భార్యనే ప్రార్థన చేస్తున్నారు కావతో చూస్తూ. చూడండి ఏమేం చేయాలండి? వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ భర్తలు ఏం చేయాలి? భార్యతో పాటు ఏకీపించి ప్రార్థన చేయాలి. చూడండి యాకోబును మన కృప కలిసి ప్రార్థన చేసుకుంటుంటారట భార్య భర్తలు. మా ప్రజలు కూడా అయితే ఆవిడతో ఏకీపించడు. ఆరు బిజీ ఏదమ్మా, ఆరు బిజీ అయిపోతుంటాడు. ఆరు భార్య ప్రార్థన చేసిన ఎవరు ఏదైనా వెళ్ళిపోయాడు, బయటికి ఉన్నారా? కనుక ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. హల్లెలూయా. అందుకే ఆదాయమే కాదు. హల్లెలూయా. దేవుని పిల్లడా ఈ మాటలు ప్రభు దీవించును గాక. ఎంతమందికి అర్థమైందండి? నిధులు నింపాలవుతా ఆహారం ఉన్నట్లు ఎటమ్మా ఏది ఉన్నదో తీసుకొచ్చి దేవుడికి పెట్టాలి. మనం ఎటమ్మా జీలకర్రలో, ఉప్పులను, సబ్బులను, పప్పులను అన్నింటిలో అది ఎటకారం కాదు. పల్లెటూరులో అలాగే ఇస్తారు. కోళ్ళు కూడా తెచ్చి పెడతారు అక్కడ. కొంతమంది పల్లెటూరులో కానుక లేదు కానీ ధాన్యాలు మొత్తం గోధుమలు మినపలు నల్ల మినపలు అదంతా ఇచ్చేస్తారు. మీరు తీసుకెళ్తాను మద్రాసు తీసుకెళ్తాను ఒకసారి. మీకు నిజంగా నేను తీసుకెళ్ళి అవ్వట్లేదు. మద్రాసు తీసుకెళ్ళి ఎలా చూస్తారు చూడండి. మోసుకొని వస్తుంటారు మొత్తం సరుకులంతా ఒక్కొక్కరు భక్తులందరూ. మనం సమృద్ధిగా ఇచ్చిన మనం కూడా సమృద్ధిగానే దీవించబడతాం. పిసిద్ధానికి అయితే పిసిద్ధానగానే మనం కూడా అవుతాం. ప్రార్థన చేద్దాం. దేవుని ఈ వాక్య ఫలింపు గురించి ప్రార్థన చేద్దాం. మన మధ్య వాక్య ఫలింపు గురించి మరి బొడమి గారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన. చక్కగా నాయన సాధన వాడుకున్నాను, ఇంకా బలంగా వాడుకోండి విషయ తల్లి. నలంత జరుగుతున్న కార్యక్రమంలో తోడుగా ఉండండి నాయన. వచ్చిన ప్రతి విధుల అవసరతలు అక్కర్లు తీర్చండి, జీవించి ఆశ్రయించండి, ఇంకా బలంగా వాడుకోండి ఆయన తండ్రి. వందనాలు ప్రార్థనలు ప్రభా అయిన పరిస్థితులు మారుస్తున్న ప్రభా తండ్రి వందనాలు. ప్రతి ఒక్కరిలో ప్రార్థన విషయం, ప్రార్థన శక్తి, ప్రార్థన జ్ఞానం దయచేయండి నాయన. సహాయం చేయడానికి వందనాలు, స్తోత్రాలు నాయన. కానుకలో నాయన ఉండండి ప్రభా, సహాయం చేయండి నాయన. ప్రకటనలో ఉండండి తండ్రి. యేసు నీకు వందనాలు, శుద్ధులు ప్రతి ఒక్కరికి జీవించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. దేవుని పిల్లరా అమ్మ, ఎవరైనా దశం భాగాలు కానీ కొత్త కథలు తీసుకొస్తే మాకు కవ్వలు మామూలు కాదు సంచిలో పోయండి. రామ్మా పాట పాడుతుండగా కోయలు వచ్చి పాట పాడుతుండగా మరి కాలుకు సమర్పణ శైలి వచ్చి పడుతుంది. దేవుని పిల్లరా